హలో అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఈజీగా కాజు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ చపాతీల్లో కానీ, బటర్ నాన్ కానీ, బగారా రైస్ కానీ, లేకుంటే పలావ్ కానీ, ఏ డిష్కైనా సరే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ కర్రీ కోసం నేను 1/2 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కన ఉంచుకున్నాను. అలాగే మసాలా కోసం ఒక పెద్ద టమాటా, 5 జీడిపప్పులు, కొంచెం గసగసాలు పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొరియాండర్ కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, అలాగే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్ అయ్యాక ఒక స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయిందాకా ఫ్రై చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా నూనె పైకి తేలడం స్టార్ట్ అయ్యాక కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ కారం, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు పచ్చివే పేస్ట్ చేసి వేసాం కాబట్టి ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది దీంట్లో వేసి హై ఫ్లేమ్లో పెట్టి ముక్కలకి బాగా పట్టిందాకా టాస్ చేసుకోవాలి. ఒక 15 నుంచి 20 కాజు నీళ్ళల్లో వేసి నేను ఒక 20 నిమిషాలు నానబెట్టుకున్నాను. వాటిని కూడా ఈ గ్రేవీలో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్లో నుంచి రిలీజ్ అయిన వాటర్ అంతా ఇంకిపోయాక ఇప్పుడు మన గ్రేవీకి తగ్గట్టు కొంచెం వాటర్ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ముక్క ఉడికిందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకొని, ఉడకకపోతే కొంచెం వాటర్ పోసి ఇంకొంచెం సేపు ఉడికించుకోండి. చివరిగా 1 స్పూన్ కొబ్బరి పొడి, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడికించుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా ఒక 30 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బగారా రైస్తో కానీ, రోటీతో కానీ, ప్లెయిన్ పులావ్తో కానీ ఈ కర్రీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.